అందరికీ నమస్తే అండి. కార్తీక శుద్ధ ద్వాదశిని క్షీరాబ్ది ద్వాదశి అంటారు. ఏకాదశి నాడు పవళించి ద్వాదశి పారణ గావించి ఆ రాత్రి తులసీధాత్రి సహితంగా లక్ష్మీనారాయణులను అర్చిస్తారు. ఈ విధంగా మనము వారికి కళ్యాణం జరిపినప్పుడు మనకు కుటుంబ సౌఖ్యం, అన్యోన్య దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. ఆచంద్ర తారార్కం, వంశాభివృద్ధి కూడా ఉంటుంది. మనము ఈ విధంగా చేసేటప్పుడు ఉపవాస దీక్షను ఎలా చేసుకోవాలి అంటే నక్తం ఉండవచ్చు, కటిక ఉపవాసం ఉండకూడదు. చక్కగా పాలు పండ్లు స్వీకరించాలి. ప్రతి వారిని కూడా చక్కగా దంపతులను పిలిచి ఆ రోజున దీపదానం కానీ వస్త్రదానం కానీ మీకు శక్తి కొలది దాన జపాలు చేసుకుని ఆ రోజున లక్ష్మీనారాయణులుగా వారి భావించి పూజించి ధరించాలి. ఇంతేకాకుండా ఈ మాసమంతా కూడా మనకు శివకేశవులను అర్చించి పూజించే అలవాటు ఉన్న కాన ఈ రోజున మనం శివపార్వతులుగా కూడా భావించి ఆది దంపతులను పూజించాలి.